మన ప్రభువును మన రక్షకుడు సజీవుడు యుగయుగములు జీవించుచున్నటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించి కేవలము తన ఆత్మ ద్వారా మనలను తన సన్నిధికి నడిపించిన దేవాదేవునికి వందనాలు. దేవుని మాటలను ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశమును ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము మనం చేస్తున్నాము. 30వ కీర్తన 30వ కీర్తన మొదటి వచనము. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపక నీవు నన్నుద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చరిత్రలో, ఇశ్రాయేళ్ల చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు మన దగ్గరికి తీసుకుని వచ్చి కొన్ని పాఠాలను నేర్పించాలని ఉద్దేశం. చరిత్రను చరిత్రానుసారముగా మాత్రమే, చరిత్ర కొరకే కాక అంటే ఆబ్జెక్టివ్గా మాత్రమే కాక సబ్జెక్టివ్గా మనము వాటిని ధ్యానించాలి. మొత్తానికి ప్రతి ఉదయకాల ధ్యానములు మనము ఆత్మీయంగా ఎదుగుట కొరకే, అంతేగాని ఏదో ఒక పరీక్ష కొరకు మనం ఒక సబ్జెక్టు సిద్ధపడాలి అన్నటువంటిది ఉద్దేశము కాదు. అది మొదటి విషయం. రెండవ విషయము గుర్తుంచుకోండి. బైబిల్ యొక్క ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక సాహిత్యముతో కూడినటువంటి గ్రంథము గనక ఒక్కొక్క మాటలో చాలా లోతైనటువంటి అర్థాలు కలిగినటువంటి వాక్యము. మనము ఒక్కొక్క మాటలో అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క తాళపు చెవిగా ఉంటుంది. ఒక పెద్ద భవనానికి, ఆ పెద్ద భవనంలో చాలా చాలా రూమ్స్ ఉండొచ్చు, లేకపోతే గొప్ప గొప్ప ఐటమ్స్ ఉండొచ్చు, ఆర్టిఫాక్ట్స్ ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి పెద్ద భవనానికి. కానీ ఆ పెద్ద భవనం లాక్ చేసి ఉంటే ఆ భవనంలోనికి పోవడానికి మనకు ఒక చిన్న కీ, తాళపు చెవి. ఆ పెద్ద భవనంతో ఆ భవనంలో ఉన్నటువంటి వాటితో పోలిస్తే ఈ తాళపు చెవి చాలా చిన్నది. కానీ ఈ తాళపు చెవి లేకపోతే దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూడలేము. అట్లే బైబిల్లో కూడా కొన్ని మాటలు తాళపు చెవి వంటివి. అది చాలా, ఒక్క తాళపు చెవి పట్టుకుంటే ఎన్ని ఓపెన్ అవుతాయో, మనకు ఎన్ని పడతాయో. అట్లే ఇప్పుడు ఈ వచనంలో ఒక చిన్న విషయము, ఒక మాట, బలమైనటువంటి మాట బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి మాట, మనకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి మాట ఏంటంటే శత్రువు. శత్రువు 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 ఎవరు అంటే వెంటనే మనం జవాబు చెప్పడానికి రాదు బైబిల్ యొక్క భాషలో. శత్రువు రకరకాలుగా ఉంటాడు. ఇక్కడ దావీదు గారి యొక్క శత్రువు గురించి మనం చూస్తే, మొత్తానికి దావీదు గారి శత్రువు నుండి దేవుడు విడిపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవుని కొనియాడుతున్నాడు, దేవునికి స్తుతులు. శత్రువు నుండి దేవుడు విడిపించగలడు. మొత్తానికి వింటున్నటువంటి మనకు, బోధిస్తున్నటువంటి నాకు, నా శత్రువు గురించి నాకు తెలియకపోతే నేను ఓడిపోతాను. ఉదాహరణకు, నన్ను కొట్టేవారు నాకు కనపడడం లేదనుకోండి, నన్ను ఎవరో కొడుతున్నారు, నాకు కనపడడం లేదు అంటే అర్థం ఏంటి? ఓడిపోతాను, ఈజీగా ఓడిపోతాను. అంటే మొదటి పాఠం ఏంటంటే మన శత్రువు ఎవరో మనకు తెలియాలి. మన శత్రువు ఎవరో మనకు తెలియాలి. మన శత్రువు ఎటువంటి వాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఎంత బలము కలిగి ఉన్నాడు, ఏ మార్గంలో వస్తున్నాడు, ఇవన్నీ మనము తెలుసుకుంటే
ఆ శత్రువును ఓడించాలి. దేవుని మీద ఆధారపడి ఓడించుట. ఇది రెండవ పాఠం. ఇది రెండవ పాఠం. సరే, ఇప్పుడు దావీదు గారి విషయములోనే మనము మాట్లాడుకుందామండి. బైబిల్‌లో ఆహ్, క్ అపోస్తలులకు శత్రువులున్నారు, క్రైస్తవులకు శత్రువులున్నారు, కనపడే శత్రువులున్నారు, కనపడనటువంటి శత్రువులున్నారు. వ్యక్తిగతముగా పౌలు గారు అంటాడు, నా శరీరమే నాకు శత్రువు అంటాడు. సో, ఆ విధముగా రకరకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. దావీదు గారి విషయంకే మనము పరిమితమై, దావీదు గారికి ఉన్నటువంటి శత్రువులు ఎవరు? వాటి నుండి దేవుడు ఎలాగు తనను విడిపించాడో మనము పరిశీలిస్తూ, వాక్యపు వెలుగులో మనము ఏదైనా పాఠము నేర్చుకోవాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. యెహోవా నా శత్రువులను, అంటే ఆ ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నట్టు మనకు కనపడుతుంది. నా శత్రువులను. ఇదే కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాసినటువంటి కీర్తనలన్నిటినీ పరిశీలిస్తే దాదాపుగా నేను ఆశ్చర్యపోయాను నిన్న చూచినప్పుడు. 100 కంటే ఎక్కువ మారులు దావీదు గారు శత్రువుని గురించి మాట్లాడాడు. లిటరల్‌గా 100 కంటే, కేవలం కీర్తనల గ్రంథంలోనే. ఇక తన జీవితము రెండవ సమూయేలు, మొదటి సమూయేలు, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతముల గ్రంథంలో తన జీవితాన్ని పరిశీలిస్తే ఆ పదము వ్రాయబడలేదు గానీ, తనను వెంబడించినటువంటి శత్రువులు ఎంతోమంది ఉన్నట్టు మనకు వాక్యంలో కనపడుతుంది. మొట్టమొదటగా మనము దావీదు గారి జీవితంలో తన శత్రువు, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 11వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అక్కడ సమూయేలు గారు దేవుని యొక్క ఆ, పిలుపు మేరకు ఆయన ఒక ఇశ్రాయేలుకు రాజును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అందరి కుమారులను, యెష్షయి గారి యొక్క కుమారులను పరిశీలిస్తున్నప్పుడు 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందుమని యెష్షయితో చెప్పగా. అంటే ఒక రకంగా కుటుంబంలో తన స్థానము చాలా తక్కువగా ఉన్నటువంటిది. సాధారణంగా ఇక్కడ జరిగిన సందర్భంలో ఒక దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు. అందరూ ఉన్నారు ఇంట్లో. దైవజనుడు వస్తున్నప్పుడు అందరు కుమారులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఈ యవనస్తుడైనటువంటి దావీదు గారు లేరు. అంటే ఒక రకంగా లెక్కించ లెక్ లెక్కకు రానటువంటి వ్యక్తిగా, కన్సిడరేషన్స్కి రానటువంటి వ్యక్తిగా, అవసరం లేదు వాడు అన్నట్టుగా. అంటే కుటుంబంలోనే ఒక వ్యతిరేకత, కుటుంబమే ఒక శత్రువుగా ప్రారంభం నుంచి దావీదు గారికి ఇట్టి అనుభవం ఉన్నది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు విషయంలో కూడా, యేసుక్రీస్తు వెలుగుగా తన వారి దగ్గరికి, అనగా తన కుటుంబం దగ్గరికి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. వారు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. అంగీకరించకపోగా వ్యతిరేకించుట. అంటే శత్రువు ఎక్కడున్నాడు ప్రారంభంలో దావీదు గారి జీవితంలో? అంటే కుటుంబంలోనే ఉన్నట్టు మనము గమనిస్తున్నాం. ఈ కుటుంబంలో కూడా తర్వాత మనము ఆ గొల్యాతుతో ఆ, పోరాటం విషయంలో అన్నలు కూడా తనను చిన్నచూపు చూసినట్టు,
తప్పుగా అర్థం చేసుకున్నట్టు మనము చూస్తున్నాం. ఇప్పుడు మన విషయానికి వస్తే, కుటుంబంలో మనకు శత్రువులు ఉన్నారా? మీ గురించి నాకు తెలియదు. నా గురించి అయితే ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు లేరు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రం. ఒకప్పుడు వారి విషయమై నేను చాలా కలవరపడ్డాను, భయపడ్డాను, బాధపడ్డాను. ఇక ఎన్నో వాళ్ళ విషయమై రాత్రింబవళ్ళు కొన్ని దినములు కుటుంబ సభ్యులే నాకు శత్రువులు అయ్యారు. నాకు మాత్రమే కాదు, చాలామంది వారు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సొంత తల్లి, సొంత తండ్రి, సొంత అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వారికి శత్రువులైనటువంటి అనుభవాలు నాతో వాళ్ళు పంచుకున్నటువంటి విషయాలు నేను ఎరుగుదును. వింటున్నటువంటి నీ లైఫ్లో కూడా శత్రువులు ఎవరు అంటే మన కుటుంబ సభ్యులే. ఒక్కొక్కసారి భార్యకు భర్తనే శత్రువు అయి ఉంటాడు, భర్తకు భార్యనే శత్రువు అయి ఉంటుంది. ఇక రోజంతా ఆ శత్రు మనల్ని గుర్తు చేస్తూ, వెంబడిస్తూ, కలవరపడుతూ, దాన్ని ఎంతగా ఉంటుందంటే మనం అనారోగ్యం పాలవుతారు కొంతమంది. కుటుంబంలో శత్రువు దావీదు గారి జీవితంలో ఉన్నారు, యేసుక్రీస్తు జీవితంలో ఉన్నారు, అపోస్తలుల జీవితాల్లో ఉన్నారు, మన జీవితంలో ఉన్నారు. అయితే పరిష్కారం ఏంటి? దావీదు గారు అంటున్నాడు, నా శత్రువుల నుండి దేవుడు నన్ను ఉద్ధరించాడు, నన్ను కాపాడాడు, నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు స్నేహితులు ఉండేవారు, కొంతకాలానికి వారు శత్రువులుగా మారారు. నీ నీ లైఫ్లో కూడా అది ఉండవచ్చు. చాలా కాలం మనకు స్నేహంగా ఉండి తర్వాత శత్రువులైనటువంటి వారు ఉన్నారు. వారి విషయమై మనం ఎంత బాధపడి ఉంటామో, కానీ దేవుడు వారి మీద నీకు నాకు జయం ఇచ్చాడు. దేవునికి వందనాలు. వింటున్న సమయానికి ఇంకా ఒకవేళ శత్రువులు ఉంటే, కుటుంబంలో శత్రువులు ఉంటే, కుటుంబంలో శత్రువులు ఉంటే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను ఆ శత్రువుల నుంచి విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏమి చేయాలి? మన చింత ఆయన మీద వేయుట. ప్రభువా, నా శత్రువు కంటే కొన్ని లక్షల రెట్లు నువ్వు బలవంతుడవు. నా శత్రువు గురించి నాకంటే నీకు కొన్ని వేల రెట్లు తెలుసు. నా శత్రువు నీతో పోలిస్తే అసలు ఎన్నిక లేనటువంటి శత్రువు. ఒక్కరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ. ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం, మనకున్నటువంటి దిక్కు దేవుడే కాబట్టి ఆయన దగ్గరికి మనము వచ్చి, ప్రభువా నువ్వు మాత్రమే నన్ను నా శత్రువుల నుంచి విడిపించాలి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనంలో దావీదు గారికి మరొక శత్రువు మనకు అక్కడ కనపడతాడు. 17వ అధ్యాయము 34వ వచనం. అక్కడ అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. సింహమును ఎలుగుబంటిని అంటే ఇది భౌతికమైనటువంటి శత్రువులు. భౌతికమైనటువంటి శత్రువు ఇది మనకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా, దావీదు గారి జీవితంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తన పనేదో తను చేసుకుంటున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా భౌతికమైనటువంటి ప్రమాదం వచ్చేస్తుంది. మన ప్రయాణాలలో ఎన్నో ప్రమాదాలు, భౌతికముగా మనల్ని గాయపరిచేవారు ఉంటారు.
ఇది చూడండి, భౌతికముగా మనల్ని గాయపరిచేవారు, భౌతికముగా మనల్ని చంపడానికి ప్రయత్నం చేసేవారు. అది మన విషయంలో కొంచెము విపరీతంగా కనపడుతుందేమో కానీ, భౌతికంగా కొంతమంది మనల్ని గాయపరుస్తూ ఉంటారు. గాయపరిచినటువంటి వారు ఉంటారు. అది మనుషులే కావచ్చు, లేదా ప్రమాదాలు కావచ్చు, లేదా వాతావరణంలో ఉన్నటువంటి విపత్తులే కావచ్చు. మన ప్రమేయం లేకుండా, మనం మనం ఏ తప్పు చేయకుండానే కొంతమంది భౌతికంగా మనల్ని గాయపరిచేటటువంటి వారు ఉంటారు. అదొక శత్రువు దావీదు గారికి. ఆ విషయంలో దావీదు గారికి ఇక తను రాజు కాబట్టి అనేక చుట్టూన్నటువంటి శత్రువులు, ఎంతోమంది శత్రువులు ఉండేవారు. వాళ్ళు దావీదు గారిని భౌతికంగా గాయపరచాలని ప్రయత్నం. ఈరోజు ఒకటే పాఠము, శత్రువు నుండి మనలను విడిపించువాడు యేసుక్రీస్తు. శత్రువు ఎవరైనా, ఎంత బలవంతుడైనా, ఒక్కరైనా, ఎక్కువ మంది అయినా, కనిపించే శత్రువు అయినా, కనపడనటువంటి శత్రువు అయినా, ఇంట్లో ఉన్నటువంటి శత్రువు అయినా, చూడండి, ఈ భౌతికముగా మనల్ని గాయపరిచే వారి నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నాకు ఇంకా గుర్తుంది, నేను యవ్వనంలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి ఒకరు, మా సొంత బంధువు, ఈ కొడవలతో నన్ను కొట్టింది. కొడవలతో కొడితే ఇవన్నీ ఏమంటారు, గాయాలు. ఇంకొకసారి రోకల్ బండతో కొట్టడానికి వచ్చారు. రోకల్ బండతో కొడితే అది చనిపోతారు. కానీ దేవుడు అప్పుడు నన్ను తప్పించాడు, కత్తుల నుండి తప్పించాడు. చూడండి, దేవునికి మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. అట్లా భౌతికంగా మనల్ని గాయపరచడానికి వచ్చినటువంటి వారి నుండి దేవుడు తప్పించాడు. ఎన్ని ప్రమాదాలండి, ఎన్ని ప్రమాదాలు, మనం ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటాము, ఎన్ని త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పాఠం ఏంటంటే, మనం వాటిని గుర్తించి దేవునికి స్తుతులను చెల్లించుట. ట్రైన్లలో ప్రయాణం చేస్తుంటాము, బస్సులలో ప్రయాణం చేస్తుంటాము. ఆ ఆ బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కినటువంటి సందర్భాలు, బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు దిగినటువంటి సందర్భాలు. నేనైతే చాలా ప్రయాణాలు చేసేవాడిని. దేవుడు అటువంటి ప్రమాదాల నుండి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, తప్పించాడు. దేవునికి వందనాలు. అన్ దేవుడు, చూడండి, దేవుడు వెనక ఉన్నాడు. దేవుడు తన దూతల నుంచి మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుచున్నాడు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా. విడువక ఎడబాయని వరదవలే శత్రువులు మన మీదికి పొర్లినా, మనల్ని చంపాలని ప్రయత్నం చేసిన, మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు ఉరులు కదండి. చూడండి, ఎంతో నిశ్చయంగా వింటున్నటువంటి నిన్ను, చెప్పుచున్నటువంటి నన్ను దేవుడు అనేక శత్రువుల నుండి కాపాడుతూ వస్తున్నాడు. దేవునికి వందనాలు. మరొక శత్రువు మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం, ఇంకా చాలా, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక పెద్ద శత్రువు చాలా కాలం నుంచి దావీదు గారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, తన దేశానికి రాజు
సౌలు రాజు. ఈ విచిత్రమైనటువంటి శత్రువు ఒకప్పుడు నన్ను ఎంతగా ప్రేమించాడు. ఒకప్పుడు నా యొక్క సేవను ఎంతగా పొందుకున్నాడు. తన కుమార్తెనే నాకు వివాహానికి ఇచ్చాడు. నన్ను మెచ్చుకున్నాడు. ఇప్పుడు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వాళ్ళు కూడా మనకు ఎదురవుతుంటారు. మనల్ని ఒకప్పుడు ఎంతగా ప్రేమించారు, ఎంతగా దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న కారణం చేత చూడండి, ఆ కారణము ఆయన యొక్క జీవితంతో పోలిస్తే లెక్కించలేనిది. సౌలు రాజు ఏంటి, తన అందం ఏంటి, తన ఎత్తు ఏంటి, అటువంటి వాడు ఇంకా ఎవరు లేరన్నట్టు యుద్ధాలలో జయశాలి అయినటువంటి సౌలు రాజు, మొట్టమొదటి రాజు, దేవుడు ఆ సమూయేలు గారిని పంపించి అభిషేకించినటువంటి రాజు, ఇంత గొప్ప రాజు చిన్న విషయంలో ఆయన కంటే ఈయనను పొగిడితే చూడండి, అది ఎవరికి కనపడదు. కానీ చంపాలి, కానీ చంపాలి. కొంతమంది మనకు ఎట్లా శత్రువులు అవుతారంటే చిన్న విషయంలో మనకు అర్థమే కాదు, ఎందుకు ఆయన నన్ను చంపడానికి వెంబడిస్తున్నాడు, ఎందుకు ఆమెకు, ఎందుకు వారికి నా మీద ఇంత ద్వేషం అంటే అది ఎటువంటి కారణమై ఉండొచ్చో మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనం ఆశ్చర్యపోతుంటాం. శత్రువులు చూడండి, రకరకాలుగా శత్రువు. నన్ను కాపాడడానికే కదా ఆ రాజు ఉండేది. నా నా క్షేమం కొరకే కదా ఈ అధికారి ఉండేది. నాకు రాజు ఆయన్నే కదా. ఎవరైనా అడిగితే మీ రాజు ఎవరంటే సౌలు రాజు, మీ అధికారి ఎవరంటే తనే. ఇప్పుడు ఏం చెప్పాలి పరిస్థితి? అసలు ఒక్కసారి దావీదంటే, నీతో పోలిస్తే నేను ఎటువంటి వాడిని, కుక్క లాంటి వాడిని. నువ్వు ఎంతటి వాడవు, నేనెంతటి వాడని. ఒక్కొక్కసారి శత్రువులు అట్లుంటారు. మనకు మనం అసలు ఆయనకేంటి నా పని, నాతో ఏం పని అన్నట్టుగా శత్రువులు ఉంటారు, వెంబడిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు మరణపాయాలు, ఎన్నిసార్లు హత్యా ప్రయత్నము కదండి. కానీ విడిపించాడా? దేవుడు విడిపించాడా? దేవునికి స్తోత్రం. అదే కదా 30వ కీర్తనలో మొదటి వచనంలో ఆయన చెప్పుచున్నాడు, దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు, నా శత్రువు నుండి దేవుడు నన్ను విడిపించాడు, విడిపించాడు. మన జీవితంలో కూడా ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బాధ పెట్టేటటువంటి మరొక శత్రువు తన సొంత కుమారుడే, అబ్షాలోము. ఎంత భయంకరంగా శత్రువు తయారయ్యాడు చూడండి. ఆ మాటలు మనకు గుర్తు చేసుకోవడానికి కూడా ఉండవు, అంత భయంకరమైనటువంటి వ్యక్తి అబ్షాలోము. ఎవరికి చెప్పుకోవడానికి రాదు దావీదుకి. నా ఇంటిలో, నా సొంత ఇంటిలో, నా సొంత బిడ్డ విషయంలో ఎంత ఘోరాతి ఘోర పాపం చేసినటువంటి అబ్షాలోము, నన్నే తరిమినటువంటి అబ్షాలోము. 19వ అధ్యాయంలో 9వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 19:9 వచనం చదువుదామండి. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతుల నుండి, ఫిలిస్తీన్ల చేతుల నుండి మనలను విడిపించిన రాజు అంటే దావీదు గారు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయెను. తండ్రి కుమారునికి భయపడి పారిపోయాను. ఎంత విచిత్రం! వింటున్నటువంటి మనం కూడా ఒక్కొక్కసారి మన పిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో మనమే పారిపోయేటటువంటి స్థితి, మనమే భయపడేటటువంటి స్థితి. నీ శత్రు ఎవరంటే నా కుమారుడే సార్. నీ శత్రు ఎవరంటే నా కుమార్తెనే, సొంత కుమార్తెనే.
పెద్దగా అయిన తర్వాత ఆ, వాళ్ళు పెట్టే ఆ క్షోభ అంటారు కదా. శత్రువు ఎవరు? సొంత పిల్లలే శత్రువులైతారు. ఆగండి, ఆగండి. మనకు దేవాతి దేవుడు ఉన్నాడు. ఆయన వైపుకు మనం తిరుగుదాం. సరే, పారిపోయాడు, అడవుల్లోకి పారిపోయాడు. ఆ స్థితి కూడా ఉన్నది. ఆ బాధ ఎవరో తెలుసు. అప్పుడు పోయేటప్పుడు అంటాడు, దేవుని చిత్తము, దేవుడు నన్ను మరలా తీసుకొని వస్తాడు. అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు మనల్ని ఇటువంటి రకరకాల శత్రువుల నుండి మనల్ని విడిపిస్తాడు. ఇంకొక శత్రువు ఉన్న దావీదు గారికి సొంత భార్యనే. సొంత భార్యనే, మీకాలు సొంత భార్యనే. దేవుని విషయంలో, దేవునిని ఆరాధించే విషయంలో భర్తను అంగీకరించకపోవడము, భర్తను తక్కువ చూడడము, చిన్న చూపు చూడడము, సొంత వారే మనల్ని చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి. సొంత వారు భార్యను చిన్న చూపు చూడడము, భర్తలను చిన్న చూపు చూడడము, ఆ, ఇదొక శత్రువు. కానీ ఈరోజు దావీదు గారు ఇన్ని శత్రువులు, ఇంతమంది, నేను చెప్పాను కదా, ఫలానా వారు అని చెప్పకుండా నాకు ఇంతమంది శత్రువులు ఉన్నారు ప్రభు అని కీర్తనల గ్రంథంలోనే దాదాపుగా 100 సార్లు నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నేను సహాయం చేసిన నాకు ఎదురు వస్తున్నాడు అని 100 సార్లు శత్రువు గురించి దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు అన్ని రకాల శత్రువుల నుంచి దావీదు గారిని విడిపించాడు, విడిపించాడు. అదే దేవుడు, మారనటువంటి దేవుడు. ఒక విషయం చెప్పనండి, అన్ని శత్రువుల నుంచి దావీదు గారిని దేవుడు విడిపించడానికి కారణము దావీదు గారు నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, నా మనస్సును ఎరిగినటువంటి వాడు, నా నా హృదయానుసారుడు. మొత్తానికి మనం శత్రువుల నుంచి విడిపించబడాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండాలి. మనల్ని చూస్తేనే ఈ వ్యక్తి నాకు చాలా ఇష్టము అని పుట్టాలి. అక్కడి నుంచి జవాబు ప్రారంభమవుతుంది. అంతేగాని ఎవరో ఒక వాగ్దానం ఇచ్చారు, ఎవరో పాస్టర్ గారు చెప్పారు, ఈరోజు భలే చెప్పాడు, ఆయన చెప్పాడు దేవుడు నన్ను విడిపిస్తాడంట, విడిపిస్తాడంట, శత్రువు నుంచి విడిపిస్తాడంట. అక్కడ కాదు జవాబు, పరిష్కారం. నీ జీవితము, నా జీవితమును దేవుడు చూస్తే ఇష్టపడాలి. అంటే ఆయన విషయమై మనం రోషము కలిగి ఉండాలి. ప్రతి దాని కొరకు దేవుని దగ్గరికి పరిగెత్తడానికి కావలసిన మనస్సు మనకు కావాలి. నువ్వే పరిగెత్తాలి, నేనే పరిగెత్తాలి, అంతే. నీ తరపున ఇంకొకరు పరిగెత్తుతారు, లేకపోతే దీనికంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా, నేను ప్రార్థన చేయకుండా ఇంకా ఏ రకంగా నాయన నేను దేవుని నుంచి, ఈ శత్రు నుంచి విడిపించబడతానా అన్నటువంటివి కాకుండా, మనకు ఆత్మదేవుడు ఉన్నాడు, మనకు ప్రార్థన ఉన్నది. ప్రార్థనలో దేవుని దగ్గరికి శత్రు విషయం కాకుండా మన యొక్క సంబంధం విషయంలో మొట్టమొదటగా అక్కడ క్లియర్ కావాలి. మనం కేవలం పరిష్కారమే సమస్యనే చెప్పేస్తాం కదా. సమస్యను చెప్పకుండా మన జీవితము దేవుని దగ్గర ఎట్లా ఉంది, సమాధానకరంగానే ఉందా, ఆ సంబంధం కొనసాగుతుందా, దేవుని విషయంలో అనుభవాలు గుర్తు చేసుకుంటున్నా, అదే నాకేమి భయం అండి, నా దేవుడున్నాడు, నన్ను చాలాసార్లు విడిపించాడు, ఇప్పుడు కూడా విడిపిస్తాడు, నేను ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డను అన్న మనస్సు కలిగి ఉంటే శత్రువు నుంచి మనకు విడుదల. ప్రార్థన చేసుకుందాం.
వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని నాయన మా అందరిలో ఫలింప చేయమని, ప్రభా, మా శత్రువుల కంటే నువ్వు చాలా బలవంతుడవు. నీకు వందనాలు. మీరు మాతో ఉండమని, మా జీవితాల్లో ఈ శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా శత్రువుల యొక్క బంధకాలలో ఎవరున్నారో వారిని మీ చేతులకు అప్పగిస్తూ, యేసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.